తోటకూర ఫ్రై చేసుకోవడానికి ముందుగా ఒక 3 మీడియం సైజ్ తోటకూర కట్టలను తీసుకొని బాగా కడుక్కోండి, మట్టి లేకుండా. కడుక్కున్నాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకొని అందులోని ఒక 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోనే ఒక చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే 2-3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యాక ఇందులోని 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు, కొంచెం జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం ఇలా త్వరగా ఫ్రై అయ్యాక ఇందులోని ఒక 3 ఎండుమిర్చిని, అలానే ఒక 3-4 వెల్లుల్లి రెబ్బల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇది కూడా కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇందులోని 3 కరివేపాకు రబ్బల్ని తుంచుకొని వేసుకోండి. అలానే అవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా తోటకూర, వాటర్ లేకుండా ఇందులో వేసేసుకోండి. మొత్తం అంతా ఇలా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం మగ్గనిద్దాము. ఇలా బాగా కొంచెం కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని, అలానే రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. కొంచెం మళ్ళీ మగ్గనిద్దాము. కొంచెం మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉంచి ఇలా మళ్ళీ మూత తీసి కొంచెం ఇలా ఫ్రై చేసుకోండి, కలుపుకోండి. లేకపోతే కొంచెం అడుగు అంటుతుంది కాబట్టి చూసుకుంటూ ఉండాలి. సరే ఇలా ఫ్రై అయిపోయింది కదా, అంతే. ఇది వేరే ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలానే ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది, రసంలోకి కూడా చాలా బాగుంటుంది. తిన్నారంటే ఇంకా మర్చిపోతారనమాట మొత్తం, అంత టేస్టీగా అయితే ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. బాయ్.